హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. పరమాత్ముడికి క్షీరాభిషేకం చేయడం యుక్తమా లేదా? క్షీరాభిషేకం చేయడం యుక్తమే. మనం చాలా చోట్ల చూస్తాం కూడా. మనం ప్రసిద్ధంగా చూడాలంటే ప్రతి శుక్రవారము కూడా వెంకటేశ్వర స్వామికి క్షీరాభిషేకం చేయడం మన అందరికీ కూడా తెలిసిందే. ఈ క్షీరాభిషేకం చేయడం వల్ల ఏ ఫలం లభిస్తుంది అని చెప్పి సందేహం వస్తే మనకు ప్రమాణం తెలియజేస్తుంది ఏంటంటే, క్షీరస్నానం ప్రకుర్వంతి ఏనరా కృష్ణమూర్ధని జ్ఞాత్వాశ్వమేధజం పుణ్యం బిందునా బిందునా స్మృతం అని చెప్పి. అంటే ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముడికి అంటే పరమాత్ముడికి క్షీరాభిషేకం చేస్తారో వారికి ప్రతి ఒక్క పాల చుక్కకు కూడా ఎన్ని పాల చుక్కలు అయితే శ్రీకృష్ణ పరమాత్ముడి మీద పడతాయో అన్ని సార్లు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. కావున అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ప్రతినిత్యము కూడా కుదిరితే పాలతో శ్రీకృష్ణ పరమాత్ముడికి అభిషేకం చేయడం మానకండి. హరే శ్రీనివాస.